హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఈ రోజు మనము ఒక బీచ్ వెళ్తున్నాము ఫ్లోరిడాలో. యాక్చువల్గా ఫ్లోరిడా అంటేనే బీచ్ల నిలయం అన్నట్టు. సో చాలా బీచెస్ ఉంటాయి ఇక్కడ. అందులో మనం ఒక్క బీచ్ అయితే వెళ్తున్నాం ఈ రోజు. ఆ బీచ్ వచ్చేసి డేటోనా బీచ్. సో ఈ దారిలో వెళ్తూ ఉండగా డేటోనా ఇంటర్నేషనల్ స్పీడ్వే అని ఉంటుంది. సో ఇది వచ్చేసి కార్ రేస్ స్టేడియం అన్నట్టు. సో ఇది చాలా పెద్దగా ఉంటుంది. 1953లో స్టార్ట్ చేశారంట. మీరు కూడా చూసేయండి. బీచ్ కి మేము మార్నింగే వెళ్ళిపోయాము. మార్నింగ్ మేము వెళ్ళేసరికి అక్కడ మాకు 12:30 అయ్యింది. సో మేము ఇంట్లో నుండే కుక్ చేసుకొని తీసుకొని వెళ్ళాము. అక్కడ పిజ్జాలు బర్గర్లు తినడం ఎందుకని ఇక్కడ నుండే కుక్ చేసుకొని తీసుకొని వెళ్ళాం. మనకు అన్ని దొరుకుతాయి, అక్కడ కొనుక్కోవచ్చు. అలాగే హోటల్స్ ఉంటాయి, చాలా 10 ఫ్లోర్స్ వరకు మినిమం ఉంటుంది అన్నట్టు. సో చాలా పెద్దగా ఉంటుంది. ఈ వేలో వెళ్తూ ఉండగా మనకు చాలా దూరం నుండి ఈ హోటల్స్ కనబడతాయి, బిల్డింగ్స్ పెద్ద పెద్దగా. చాలా బాగుంటుంది. డేటోనా బీచ్ కి మేము మా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరం కలిసి, రెండు ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము ఇక్కడికి. ఒక్క ఫ్యామిలీ వెళ్తే అంత ఎంజాయ్మెంట్ ఉండదు. సో ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ వెళ్తే బాగుంటుందని అలా ఇద్దరం ఫ్యామిలీస్ మాట్లాడుకొని వెళ్ళాము. రెండు కార్లలో వెళ్ళామన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం వేరే స్టేట్ నుండి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ స్టేట్ లో ఉన్న వాళ్ళైతే ఈజీగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావచ్చు. అదే వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ స్టే చేయడానికి హోటల్స్ కూడా ఉంటాయి. ఈ హోటల్లో స్టే చేసి హాలిడేస్ ఉన్నప్పుడు అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. నియర్ బై ఉన్న బీచెస్ అన్ని కవర్ చేసుకొని వెళ్తారు. అంటే అలాగే మేము దగ్గరలో మాకు తెలిసిన ఒక పార్క్ చేసాము, ఒక బిల్డింగ్ లో పేడ్ పార్కింగ్. ఇందులో పార్క్ చేసేసి మేము తీసుకెళ్లిన థింగ్స్, లోషన్స్, బట్టలు అన్ని బ్యాగ్స్ తీసుకొని ఇంకా బీచ్ కి వెళ్ళిపోయాము. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. మనకు ఫుడ్ నుండి బట్టలు, టాయ్స్, పిల్లలకు సంబంధించిన అన్ని దొరుకుతాయి. మనకి అన్ని షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. మనం మర్చిపోయామే అని అనుకోకుండా ప్రతి ఒక్కటి ఇక్కడ కొనుక్కోవచ్చు. సో ఇక్కడ నుండి మేము స్లోగా బీచ్ లోపలికి వెళ్ళిపోయాము. బీచ్ నుండి మనము చూస్తుంటే ఆ హోటల్స్ అన్ని చాలా పెద్దగా ఎంత బాగా కనబడతాయి. బీచ్ లోకి వెళ్ళగానే ఇంకా వాటర్ చూడగానే పిల్లలు శాండ్ వాటర్ చూడగానే ఇంకా సంతోషం ఆగలేదు. తీసుకొచ్చిన టాయ్స్ కవర్ బోర్లేసేసారు. సో టాయ్స్ అన్ని కింద పోసేసి ఫుల్ గా ఆడుకున్నారు పిల్లలు. డిగ్ చేయడమే, ఇంకా తవ్వడమే తవ్వడం ఇసుక. అరే తవ్వితే వాటర్ వస్తాయిరా కింద అంటే ఎవ్వరు వినరు. తీసుకురావడం బకెట్లు, సీవలో నుండి వాటర్ తీసుకురావడము, ఇక్కడ పోసుకోవడము. మస్తు ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం వాటర్. ఫస్ట్ నేను వాటర్ లోకి వెళ్ళడానికి భయం వేసింది, కానీ కొద్ది కొద్దిగా అలా లోపలికి వెళ్ళి బాగా అసలు ఈవినింగ్ వరకు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం ఇక్కడ. ఈ హోటల్లో స్టే చేసే వాళ్ళకైతే బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. సో అలా బుక్ చేసుకునే వాళ్ళు ఏంటంటే వ్యూ కనబడేలాగా బుక్ చేసుకుంటే హోటల్ రూమ్ చాలా బాగుంటుంది. సో ఇక్కడికి వచ్చేసి ఇంకా మనకి అంబ్రెల్లాస్ కనబడుతున్నాయి కదా. ఈ అంబ్రెల్లాస్ 1 అవర్ కి $20 తీసుకొని 1 అవర్ కి ఇస్తారు. సో ఈ కలర్ అన్ని ఒకటే బ్లూ కలర్ లో ఉన్నాయి. ఆ కలర్ లో ఉన్నాయన్నీ వాళ్ళు బీచ్ లో ఇచ్చేవనండి. సో కొంతమంది తెచ్చుకున్నారు కూడా. మా ఫ్రెండ్స్ వాళ్ళు తెచ్చుకుంటే ఇంకా అదే అంబ్రెల్లాలో మేము కూడా అడ్జస్ట్ అయ్యాము. సో మన థింగ్స్ అన్ని అంబ్రెల్లా కింద పెట్టుకొని బీచ్ లో ఆడుకోవడమే ఇంకా. వాటర్ లో ఉంటే టైమే తెలియదు అంటారు కదా. నిజమే, అది ఎంతసేపు ఆడినా గానీ, వాటర్ లో ఒక్కసారి వెళ్తే ఎంతసేపు ఆడినా గానీ రావాలనిపించదు బయటికి. సో అలా ఆడుతూ ఆడుతూ ఇంకా మధ్యాహ్నం 3 o'clock కి మేము లంచ్ చేసాం. 3 o'clock లంచ్ చేసి మళ్ళీ ఆడడానికి వెళ్ళాము. అంబ్రెల్లా కింద కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. సో ఈ అంబ్రెల్లాస్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే చైర్స్ కూడా తెచ్చుకుంటారు. ఈవినింగ్ వచ్చే వాళ్ళైతే చైర్, ఫోల్డెడ్ చైర్స్ ఉంటాయి. ఆ చైర్స్ తెచ్చుకొని ఆ చైర్ లో కూడా కూర్చొని అలా వ్యూ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ ఫారినర్స్ అయితే చాలా మంది చైర్స్ తెచ్చుకున్నారు, ఫోల్డబుల్ చైర్స్. ఆ చైర్స్ లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేశారు. ఈవినింగ్ అయ్యే కొద్దీ అలలు బాగా బయటికి వచ్చాయి అన్నట్టు. పెద్ద పెద్ద అలలు వచ్చాయి, చాలా దూరం కూడా వచ్చాయి. మేమైతే డేటోనా బీచ్ లో ప్రొద్దు నుండి సాయంత్రం వరకు ఇలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంటుంది. మీరు కూడా ప్లాన్ చేసుకొని తప్పకుండా విజిట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.